హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలు వచ్చేసి అగ్రికల్చర్ పర్పస్ అనమాట. మీరు చూడొచ్చు ఈ ఏటికి సంబంధించిన మోటార్స్. ఇది మోటార్లు నడుస్తలేదన్న ప్రాబ్లం ఏదైతే మనైతే ఓపెన్ చేయడం అయితే జరిగింది. విత్ స్టాండర్డ్ ప్యానల్ అయితే స్టార్టర్ ప్యానల్ అక్కడైతే ఉన్నాయి. ఈ కేబుల్ అనేది వైరు కట్ అయితే మనం అయితే తీసినాం అనమాట. తీసి కేబుల్ జాయింట్ కూడా వేసి చెక్కింగ్ అయితే చేసినాం. మోటార్ అయితే నడుస్తుంది. తర్వాత మోటార్ వాటర్ తక్కువ పోస్తుందని ప్రెషరు మనం ముందు సెక్షన్ అయితే ఓపెన్ చేసినాం అనమాట. ఫుట్బాల్ పైప్ సంబంధించి మీరు ఒకసారి చూడవచ్చు. వీటికి సంబంధించి ఇది 7.5 మోటార్ అనమాట. ఈ మోటార్ని మనం కేబుల్ జాయింట్ అన్నీ వేసిన తర్వాత వాటర్ తక్కువ వస్తుందని పంకలేమని ఇరికిందని ఓపెన్ చేసి చూస్తే దీనికి ఇది అంతుంది. మీరు చూడవచ్చు. ప్రొటెక్షన్ పర్పస్ జాలు ఉన్నది. ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు చూడవచ్చు మీరు, ఈ బొక్కలలో ఏ విధంగా ఇరికినాయి అనేది. ప్రొటెక్షన్ పర్పస్ అంతా ఉన్నా కానీ ఈ చిన్న గ్యాప్లకి వెళ్ళి, ఇది గుంజుడికి ఈ చిన్న గ్యాప్లోకి వెళ్ళి డైరెక్ట్ లోపలికి అయితే ఇంప్లేర్లకి మీరు చూడవచ్చు ఏ విధంగా పోయినాయి అనేది. ఇది పంకులు లోపలికి ఈ కవర్లు ఏట్లే కదా, బత్తాలు కవర్లు ఏమైనా ఉన్నా కానీ అన్నీ మోటార్ గుంజేటప్పటికి లోపలికైతే వస్తాయి అన్నమాట. అవి మీరు చూడవచ్చు ఏ విధంగా ఇరికినాయి అనేది. పంపుల మొత్తం అసలు అప్పటికి కూడా సగం నీళ్ళు అయితే పోస్తుంది. మోటార్ వచ్చేసి పూర్తి లెవెల్లో అయితే పోతలేదన్నమాట. ఈ మోనోబ్లాక్ మోటార్లు అయినా ఈ ఓపెన్ వెల్ మోటార్లు అయినా ఈ పంపులో ఇంప్లేర్ దగ్గర ఈ విధంగా చుట్టుకుంటే మాత్రం ఏ మోటార్ అయినా కానీ వాటర్ అయితే చాలా తక్కువ అంటే తక్కువ వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ చుట్టుకున్నప్పుడు ఇంప్లేర్లో ఉన్న గాడిలు బొక్కలు అనేటివి మొత్తం మూసుకుపోయినప్పుడు వాటర్ అయితే ఎక్కువ పంప్ అయితే చేయదన్నమాట. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ పోయినప్పుడు అయితే ఈ విధంగా అయితే చూసుకోవాల్సి ఉంటది. ఫస్ట్ పంపులో ఏమన్నా ఈ విధంగా తట్టిందా ఏందా అనేసి అయితే మనం చూసుకోవాల్సి ఉంటది. అది డొమెస్టిక్ హోమ్ మేడ్ పర్పస్ అయినా అగ్రికల్చర్ పర్పస్ అయినా ఈ విధంగా అయితే కొన్ని అయితే పడితే చెప్పుకోవచ్చు. ఇక్కడైతే మీరు చూడొచ్చు మనకి ఎంత వెళ్ళింది అనేది దీంట్లో. ఓకే, మొత్తం కూడా ఒక తాడు లెక్క అయితే అల్లుకోపోయింది మొత్తం. ఇలాంటివి క్లాత్లే కాకుండా ఫుట్బాల్ దగ్గరకు వచ్చిన రాళ్ళు కానీ ఏమైనా కానీ గుంజేసినప్పుడు అవన్నీ వచ్చి కూడా ఈ సెక్షన్ లో మనకి ఇంప్లర్ దగ్గర అయితే బూసుకుపోయి మొత్తం వాటర్ అయితే మొత్తం తక్కువ పోస్తాయని చెప్పేసుకోవచ్చు. మొత్తం కూడా క్లియర్ చేసినాం. మనం ఏ విధంగా క్లియర్ చేసినాం అనేది మొత్తం కూడా మీరు చూసారు. ఇప్పుడైతే వాటర్ చాలా ఫుల్ ప్రెజర్ అయితే వస్తుంది. అది కూడా మీకు అయితే చూపిస్తా ఏ విధంగా వస్తుంది ఏంది అనేది. ఇది మీరు చూడొచ్చు మొత్తం ఒక క్లాత్ మొత్తం ఏ విధంగా చుట్టుకుపోయింది అనేది. పాములు కూడా వెళ్ళి మొత్తం ఈ విధంగా అయితే చుట్టుకుంటాయి. ఫుట్బాల్ దగ్గరికి రాగానే గుంజేస్తాయి అనమాట. గుంజేసినప్పుడు మొత్తం ఇంప్లర్ దగ్గరికి వచ్చి మొత్తం చుట్టుకుంటాయి. మీరు ఇలాంటివి ఏమన్నా ఫేస్ చేసి ఉంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ అయితే చేయండి, నేను తెలుసుకుంటా. అలానే ఇక్కడ దీనికి సంబంధించిన ఫుట్బాల్ అయితే మీరు చూడొచ్చు. ఈ ఫుట్బాల్ లో అసలు మొత్తం చుట్టూ జాలే ఉన్నది. ఈ జాలకి ఈ క్లాత్ పోయి అనమాట. మీరు చూడొచ్చు ఇది కొంచెం గ్యాప్ ఉంది దీనికి. ఈ కొంచెం గ్యాప్ లకి వెళ్ళి సన్న క్లాత్ మొత్తం పోయి మొత్తం ఆ విధంగా అయితే తాడు లెక్క అయితే పెయిన్ కా పోయింది అనమాట. అది మొత్తం కూడా క్లియర్ చేసి మనం అయితే ఫిట్ చేసినాం. ఇంప్లేర్ మొత్తం క్లియర్ చేసి వాటర్ లోకి అయితే దింపేసినాం. మీరు అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంట్లో మోటార్లైనా పొలం మోటార్లైనా ఫస్ట్ అయితే ఇదైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటర్ తక్కువ పోస్తే కనుక మొత్తం ఫిట్ చేసి దింపేసిన తర్వాత వాటర్ అయితే ప్రెజర్ అయితే మీరు చూడొచ్చు ఫుల్గా అయితే పోస్తుంది. ఫ్రెండ్స్, వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.